మిహిరకులుడు రాజ్యమునకు వచ్చినంతనే వానికి ఉద్యోగమిచ్చెను. ఈ ఉద్యోగమునకు నిష్కరుణుని కంటే యోగ్యత కలవారు నలుగురు కలరు. వారికి కోపము వచ్చెను. రాజు చేసటి మొదటి అవినీతి ఇట్లుండును: సమర్థులైన వారిని సమర్థతయు యోగ్యతయు పారంపర్యమునందలి ఔచిత్యమును తొలగంపెట్టి అసమర్థులను దుర్జనులను ఇష్టమైన వారిని రాజా అధికారులయందు నియమించినచో సమర్థులు రాజద్రోహులగుదురు, నిష్క్రియులగుదురు. రాజ్యమునందలి న్యాయాచరణ భంగింపబడెను. కానీ దర్పమల్లుని యాజ్ఞాముద్ర చేత, దర్పమల్లుని దక్షత చేత, అతని అందలి గౌరవము చేత రాజు చేసిన ఈ అవినీతికి దుష్ఫలము లేకపోయాను. నిష్కరుణుడును మిహిరకులుడును యుద్ధ విద్యయందు సహాధ్యాయులు. అతడెంతటి క్రూరుడో ఇతడంతటి క్రూరుడు. మిహ్రుడెంతటి కాకి చెమ్మల మారియో నిష్కరుణుడంతటి కాకి చెమ్మల మారి. దర్పమల్లుడు లేని కాశ్మీరమునందలి మహాసేన మీద ఇతడు నిష్కరుణుడు అధికారి. ప్రతి 4 నెలలకు 10,000 సైన్యము తానున్న చోటికి పంపుచుండవలేనని నిష్కరుణునితో మిహిరకులుడు చెప్పిపోయాను. ఈ సంగతి దర్పమల్లునకు తెలియదు. అట్లు నిష్కరుణుడు పంపిన సేన 30,000 మంది మిహిరకులుని చేరిరి. ఒక్కొక్క సేనతో 25 మంది సేనాపతులలో ఒక్కొక్కడును వచ్చుచుండును. మహామంత్రి పేరు గోవర్ధనుడు. గోవర్ధనుని కుమారుడు మంకుడు. మంకుని మిహిరకులుడును యుద్ధ విద్యయందును రాజనీతి యందును సహాధ్యాయులు. నిష్కరుణుడు ఎంత క్రూరుడో మంకుడంత సాధువు. తండ్రి అయిన గోవర్ధనుడెంత నీతివేత్తయో అంత నీతివేత్త. గోవర్ధనుడు వసుకులుని విష్ణువాంశ సంభూతుడని నమ్మినవాడు, యుధిష్ఠుని అవతారమని నమ్మినవాడు. భీమార్జునులు లేకుండా యుధిష్ఠిరుడేమి చేయగలడు? అందుచేత మిహిరకులుని మంకుడు భీముని అవతారమని నమ్మును. వారి ఇద్దరి స్నేహము చెరపరానిది. అయినను మంకునికి ఒకటి తెలియదు: ఆ మిహిరకులుడుకు కోపం వచ్చినచో ప్రాణమిత్రమైన తన్నైనను చంపును. దానికి అతడు సిద్ధపడియే ఉండును. కానీ అతని అనుయాయితే నిర్దిష్టమైనది, నిష్కళంకమైనది. ఇట్లు మిహిరకులుడు 25,000 సైన్యమును తీసుకుని దండయాత్ర వెళ్ళగా ప్రతి 4 నెలలకు 10,000 సైన్యం పోవుచుండగా స్వరాష్ట్ర రక్షణార్థము కావలసిన సైన్యము తక్కువ కారాదు. ఆ సైన్యము నచ్చట ఇచ్చటను సమకూర్చుచుండునే ఉండవలేను. ఆ పని మంకునిది. నిష్కరుని సహాయంతో అతడు ఆ పని చేయుచుండవలేను. కాశ్మీర దేశమున పదాతి సైన్యమునకు తంత్రిణి అని పేరు. ఈ పేరును సృష్టించినది మంకుడు. తర్వాత సర్వదా పదాతి సైన్యమునకు ఈ పేరు స్థిరపడిపోయినది. ఈ రీతిగా అచట సైన్యము సమకూర్పబడుచున్నది. ఇచ్చట మిహిరకులుని దండయాత్ర కొనసాగుచున్నది. 1 ఏడాది గడిచినది. దర్పమల్లుడు రాజు గాంధారమునకు వచ్చునని నిత్య ప్రతీక్షాదగ్ధలోచనుడగుచుండెను. తాను స్వదేశమునకు పోవుటకు వీలు లేదు. రాజాజ్ఞ లేదు. గాంధారములందు తాను చేసేడి పని లేదు. ఒక నూత్న వ్యవస్థ చేసినవాడు తాను పై పరామరిక చేయకుండా ఉన్నచో ద్వంద్వ వ్యవస్థాగత సూక్ష్మాంశములు తీవ్ర దృష్టులు కాని స్వల్పమతులైన అధికారుల చేత విచ్చిపోవును. దర్పమల్లుడు గాంధారము నుండి వెడలిపోవుటకు దీనివలన సాధ్యమగుటలేదు. తొలుతనే మిహిరకులుడు దర్పమల్లునితో చెప్పెను: నేను 10 చోట్ల ఉందును. నీవు నాకు వార్త పంపనక్కర్లేదు. నీకు విధించిన విధి నీవు నిర్వర్తించుచుండుము. ఆహా! రాజధర్మము వేరు, గృహస్థ ధర్మము వేరు. గృహస్థ ధర్మములో విద్యాబుద్ధుల చేత వయసు చేత వృద్ధుడైన వాడు గౌరవార్హుడు. రాజధర్మమునందు విద్యాబుద్ధులకు వయస్సునకు ప్రాధాన్యము లేదు, అధికారమునకే ప్రాధాన్యము. అయినను దర్పమల్లునకు కాశ్మీరం నుండి తన కుటుంబ వర్తమానమును వచ్చుచునే ఉండును. ఒక రాజు పరదేశము మీద దండెత్తినచో అతడు, అతని మంత్రులు, సేనాపతులు కుటుంబముతో పోతురు. జైత్రయాత్ర చేసి తిరిగి వచ్చే వరకు 4 ఏండ్లైనను పుత్రమిత్రాదిక విరహముండదు.
దండయాత్ర కాదు. దండయాత్ర కాకపోలేదు. మరియు 4 నెలలు గడిచెను. మిహిరకులుడు భారతదేశమునకు పశ్చిమ దిశయందున్న సర్వరాజ్యములను నిష్కంటకము చేశాడు. మ్లేచ్ఛరహితము నర్చెను. ఆ వెనక ఉన్న మ్లేచ్ఛ దేశముల వారు వీని మహాక్రౌర్యము విని గుండెలు తల్లడిల్లిపోయి కొన్ని వందల ఏండ్ల వరకు భారతదేశం వంక తిరిగి చూడకుండదనుకొనిరి. అట్లే జరిగెను. మిహిరకులుని తర్వాత 1500 ఏండ్ల వరకు అనగా కలి ప్రవేశించిన తర్వాత 4000 ఏండ్ల వరకు క్రీస్తు శకం 1000 ఏండ్లు దాటు వరకు మ్లేచ్ఛులు భారతదేశం మీదికి దండెత్తిన జాడలేదు. మిహిరకులుడు తదితర దేశములందు కూడా మ్లేచ్ఛులను యథాపూర్వకముగానే సంహరించెను. వారి సంపర్కము పెట్టుకొనిన వారిని యథాపూర్వకముగానే హింసించెను. మిహిరకులుడు చేసినది ఇది ఒకటియే కాదు. ఆయా దేశములకు రాజులున్నారు. వారిని పట్టుకొని శిక్షించెను. రాజులు భోగపరాయణులగుటక దుర్గములు ద్వారములు మూసి లోన వెలయాండ్రతో ద్రాక్షరసములు త్రావి యథేచ్ఛముగా విహరించుటక ప్రజలను పాలించుటలేదు. వారికి కావలసిన సదుపాయములు చేయుటలేదు. నదులు పొంగి వచ్చినచో అడ్డుకట్టలు కట్టుటలేదు. ధర్మాచరణము చేయుటలేదు. బ్రాహ్మణుల చేత యజ్ఞాది కర్మలు చేయించుటలేదు. కట్టలు కట్టి కాలువలు తవ్వించి పొలములకు నీరు ప్రవహింపజేయుటలేదు. అధర్మమును మాన్పించుటలేదు. ధనవంతులు పేదవారిని హింసింపకుండా చేయుటలేదు. విద్యాబుద్ధులు నేర్పించుటలేదు. ఈతి బాధలు వచ్చినచో ప్రజలకు సాయపడుటలేదు. ఆహార ధాన్యములు ధరలు పెరిగినచో వాని హేతువులను కనిపెట్టి నివారించుటలేదు. ప్రజలకు బండినవైనా నిండినవైనా ప్రతి చిన్న హేతువులు కనిపెట్టి నివారించుటలేదు. ప్రజలకు వస్తువు పైనను పన్నులు వసూలు చేసి ఆ ధనముతో త్రావి తందనాలాడుటక రాజాధికారుల చేత సామాన్య జనులు పొందు హింసలను వృద్ధి పొందించుటక ఇట్లు పలు విధములుగా తద్దేశాధిపతులను నిందించి మరియు అసమర్థులైనచో తొలగించి ఆ రాజవంశులలో సమర్థులైన వారిని రాజులుగా నియమించి ఎచటి కచట సైన్యమును ప్రోవు చేయించి దుర్జనులైన మంత్రులను రాజాధికారులను తొలగించి అసమర్థులైన సేనాపతులను సంహరించి సమర్థుడు రాజభక్తుడు శౌర్యవంతుడు ఉత్సాహవంతుడు క్రియావంతుడైన వానిని ఎన్ని మహాసేనాధిపతిగా చేసి రాజ్యములను ఎచ్చటచ్చట భద్రపరిచి ముందుకు సాగిపోవుచుండెను. ఓహో, ఏమి మిహిరకులుడు భీముడు యుధిష్ఠిరుడు కలిసిన మూర్తి. ఆనాడు 2 ధర్మములు విడివిడిగా ఇద్దరును పురుషులుగా ఉద్భవించను. ఇప్పుడు ఒకడుగా ఉద్భవించను. వృద్ధులైన బ్రాహ్మణులు ఇట్లు దొడగిరి. ఇతడు భీముడును యుధిష్ఠిరుడు అన్న మాట నిజమే, కానీ వీనిలో దుశ్శాసనుడు కూడా కలడు. మిహిరకులుడు పోయినంత మేర ధర్మరాజ్యమును స్థాపించుచుండెను. ధర్మరాజ్యం అనగా యుధిష్ఠిరుడు నిర్మించిన రాజ్యాంగము వంటి రాజ్యాంగముల రాజ్యం. భారతదేశమున రామాయణ కాలము నుండి భారత కాలం వరకు ఒక రాజ్యాంగము నిర్మింపబడి ఉండేది. ఈ భారతదేశమునందలి సర్వకావ్యముల మీద ఈ యుధిష్ఠిర నిర్మితమైన లేనిచో యుధిష్ఠిరుని చేత తిరిగి సముద్ధరింపబడిన రాజ్యాంగ వ్యవస్థయే వర్ణితమై ఉన్నది. ఈ రాజ్యాంగ వ్యవస్థ కాశ్మీరమునందు తొలినాటి నుండి కలదు. అది గోనందుని నాటిది. గోనందుని తర్వాత కాశ్మీర రాజ్యం కొంత ఎగుడు దిగుడులుగా లోనైనను జలౌకుడన్న మహారాజు కాలమునకు సంపూర్ణముగా సముద్ధరింపబడెను. మిహిరకులుడు 3వ గోనందుని వంశంలోని వాడు. జలౌకుడు 3వ గోనందునకి 5 తరాల పూర్వుడు. ఆ జలౌకుడు ప్రతిష్ఠావంతుడు, మహాపురుషుడు, సిద్ధపురుషుడు. అతని ప్రతిష్ఠ విని దేవతలే అచ్చరు పొందిరి. అతని హస్తము అందు 10 పరుస అనేది ఉండేడిదట. అతడు మ్లేచ్ఛులను సంహరించనని నేటికి ప్రథ కలదు. ఆ జలౌకుడు మ్లేచ్ఛులను నాశనం చేసిన స్థలం పేరు ఉజ్ఘటడింబం అని చెప్పుదురు. ఆయన కాశ్మీరమున ధర్మరాజు చేసిన రాజ్యాంగ వ్యవస్థను సముద్ధరించి నిలబెట్టెను. దీనిని 3వ గోనందుని తర్వాత వారందరూ సశ్రద్ధకముగా నిలబెట్టు పాలించుచూ వచ్చిరి. ఆ రోజులలో ఈ రాజ్యాంగ వ్యవస్థను తీర్థములని పేరు.
ఇందులో మొదటివాడు మంత్రి, రెండవ వాడు పురోహితుడు, మూడవ వాడు యువరాజు, నాలుగవ వాడు సేనాధిపతి. సేనాధిపతి అనగా సర్వసేనాధిపతి. ఐదవ వాడు ద్వారపాలకుడు. ఈ ద్వారపాలకుని ఉద్యోగము మిక్కిలి క్లిష్టమైనది. వాడు దివారాత్రములు నిద్రపోరాదు. రాజప్రసాదమునందున్న సర్వజనుల రక్షణయు వాని చేతిలో ఉండును. వాడు పండితుడు, వృద్ధుడు, వీరుడు కావలెను. రాజదర్శనం చేయుటకు వచ్చిన మంత్రి, పురోహిత, యువరాజు, సేనాపతులనైనను వీలు లేనిచో కాదనగల ధైర్యవంతుడు కావలేను. 1000 మంది రాజనగరును ముట్టడించుటకు వచ్చినచో వారిని పటాపంచలు చేయగలిగిన శక్తిమంతుడు కావలేను. వానికి వేరే సైన్యముండును. వారందరూ పరమ రాజభక్తులు. ద్వారపాలకుడు అట్టివారినే ఎన్నుకును. ద్వారపాలకునికున్న మర్యాద ఇంకా ఏ అధికారికి ఉండదు. రాజునకు తండ్రి కాడు, ద్వారపాలకుడే తండ్రి. యువరాజు అయినను మోసగించి శత్రువులలో రాజును వధింపజేయవచ్చును, కానీ ద్వారపాలకుని వధించి గాని సాధ్యం కాదు. వానిని రాజద్రోహ కార్యములకు వినియోగించి పక్షపాతం వహింపజేసి రాజద్రోహం చేయించుట చేయలేరు. అది సార్వకాలికమైన సర్వరాజ్య ధర్మము. కలిముదిరి గిడసబారి పుణ్యపావీక్ష అనునది చచ్చిపోయినచో అట్టిది జరుగునేమో, కానీ 3,00,000 కలియుగ ప్రమాణములో 3,000 సంవత్సరములైన లేతకాలములో అట్టిది ఎట్లు జరుగును? అంతర్వేశకుడు 6వ వాడు. అతనికి సర్వాంతఃపురమునందు ప్రవేశార్హత ఉండు. ఇతనినే ప్రతిహారి అందురు. ద్వారపాలకుడు వేరు, ప్రతిహారులు వేరు. ప్రతిహారులు వేదాంగవేత్తలై జీవితమంతయు నిష్కళంకముగా బ్రతికిన బ్రాహ్మణ పండితులై ఉందురు. కారాధికారి, ద్రవ్య సంచయకారి మరి ఇద్దరు. సన్నిధానయని ఇంకొక అధికారి. ఇతడు ధన భాండాగారము నిత్యం పర్యవేక్షించువాడు. ప్రదేష్ట అనువాడు 10వ వాడు. అతనికి సర్వాధికారములు కలవు. శత్రువుల యందు చెప్పబడిన ధర్మములు నిరూపించుటకు, ఆచరించుటకు కూడా అతనికి అధికారము కలదు. తర్వాతి వాడు నగరాధ్యక్షుడు. మరి ఇంకొకడు కావ్య నిర్మాణ కృత్తు. ఇతడు నాటి పురపాలక సంఘము యొక్క సర్వధర్మములకు నియంత. నగరమునందు, పట్టణములందు, పల్లెలయందు జనములకు త్రావుటకు నీరు, నివసించుటకు గృహములు, ఆ దేశమునందు పండని వస్తువులు, పరదేశముల నుండి వచ్చిన వానిని దేశమునందున్న ఎడలకు పంపుటకు, వాని మీద సుంకములు విపరీతముగా ఉండుటకు చూచుట, ఆ వస్తువులు సర్వజాతులకు అందునట్లు చూచుట. రాజ్యమునందు సర్వప్రదేశముల యందుగల ఈ సర్వకార్యముల మీద అధికారి అతడు. తర్వాతి వాడు ధర్మాధ్యక్షుడు. సర్వధర్మాధ్యక్షుడు రాజైనను ఇతడు రాజు కిందివాడు. ఇతనిని దాటిపోయేడి అభియోగము లేదు. ఇతనిని కూడా దాటిపోయేడి అభియోగం వచ్చినప్పుడు రాజు దానిని పరిశీలించును. నాటి కాశ్మీర దేశమున ధర్మాధ్యక్షుని అతిక్రమించిన అభియోగం ఎట్లుండేడిదనగా, బ్రాహ్మణులలో న్యాయము జరగని వారు దేవాలయముల యందు నిరాహార దీక్షను అవలంబించేడివారు. అప్పుడు రాజు వచ్చి తీర్మానించేడివాడు. సభాధ్యక్షుడు 14వ వాడు. రాజ్యమును నిజముగా పాలించేడివాడు రాజు కాడు, ఈ సభ పాలించేది. ఈ సభలో శృతి, స్మృతి, పురాణ, ఇతిహాస కోవిదులైన వృద్ధ బ్రాహ్మణులు, ఉద్యోగముల నుండి విరమించుకొనిన సుక్షత్రియులైన సేనాపతులను, మంత్రులను, దేశమునందున్న మహాబుద్ధి మంతులైన వృద్ధులైన న్యాయశీరులు ఉండేవారు. ఆ సభకు అధ్యక్షుడు ఈ సభాధ్యక్షుడు. యుద్ధములు, రాజ్యాంతఃపుర విషయములు మొదలైన కొన్నింటిని మాత్రం పరిత్యజించి ఈ సభ సర్వాధికారము కలదిగా ఉండేది. ప్రజాపాలన విషయమున ఈ సభ తీర్చిన తీర్పే తీర్పు. దండపాలుడన్న మరి ఒక ఉద్యోగి. సైన్యము విషయమున, దేశమునందున్న చోరులు, దుర్మార్గులు మొదలైన విషయమున నియామకము వీనికి కలదు. రాజ్యమునందున్న ధర్మములు 2 విధములుగా ఉండును. ఒకటి భూమియు, పంటలు, ధనము మొదలైన వానిది వాడనుభవింపకుండా పొరుగువాడి దుర్మార్గము చేసినచో అట్టి సర్వ వ్యవహారము సభాధ్యక్షుని పర్యాలోచనము కిందికి వచ్చు. దొంగతనములు, హత్యలు, దొమ్మి, పోరాటములు మొదలైన అసాధు కార్యములన్నింటినీ మీద దండపాలుడు అధికారి. 16వ వాడు దుర్గపాలుడు.